హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి శరత్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ అండి. సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయితే చేస్తున్నాం. దానికి ముందుగా చికెన్ అయితే ఒక 1 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం. అండ్ చికెన్ని ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా కడిగి ఇప్పుడు మ్యారినేట్ ప్రాసెసింగ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇందులో అన్నీ కలిపేసుకుందాము. ఫస్ట్ అయితే చిల్లీ పౌడర్, కారం, అండ్ దీని తర్వాతనే కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ కారం, ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. అండ్ మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్కి మాకు నచ్చినట్టు మేమైతే కలుపుకున్నాము. అండ్ ఇంకా కొన్ని మిరియాలు, ధనియా పౌడర్, అండ్ గరం మసాలా పౌడర్, అండ్ మిరియాల పౌడర్, చికెన్ మసాలా కూడా యాడ్ చేసామండి. అండ్ కసూరి మెతిని మంచిగా స్మాష్ చేసుకొని మంచి స్ప్రెడ్ చేసుకున్నాము. అండ్ ఈరోజు బిర్యానీ కంప్లీట్గా మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. అండ్ ఇది వచ్చేసి జీరా పౌడర్. అండ్ అలాగే దీనిపైన మనకి ఫ్లేవర్ కోసం బగారా ఆకులు, అండ్ కర్రీ లీవ్స్, అండ్ కొరియండర్ లీవ్స్, అండ్ ఇవన్నీ కూడా, అండ్ పుదీనా కూడా యాడ్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా బాగా కలిపి, అండ్ ఇందులో టర్మరిక్ వేయడం మర్చిపోయారు. అండ్ అది కూడా వేసామండి. ఇందులో వీడియోలో లేకపోతే వేయలేదు అనుకోకండి. అన్ని మసాలాలు యాడ్ చేసిన తర్వాత చాలా బాగా కలపాలండి. అండ్ దాన్ని కలపడాన్ని బట్టే మనకి చికెన్ అనేది టేస్ట్గా మంచిగా వస్తుంది. అండ్ అలాగే పచ్చిమిర్చి దంచి కొంచెం పేస్ట్ కూడా వేసాము. అండ్ దీంట్లోనే ఇంకా కొంచెం ఆయిల్, ఇంకా కర్డ్, అదే పెరుగు కొంచెం పులిసినదైతే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. అదే మ్యాక్సిమం దానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ అది కూడా వేసి బాగా కలపండి మళ్ళీ ఒకసారి. అండ్ చెప్పినా కదండి ముందే, ఎంత బాగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుంది అనేసి, అదే ఫాలో అయిపోండి మీరు కూడా. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇలా బాగా కలిపిన తర్వాత మేమైతే ఒక 1 అవర్ పాటు సైడ్ పెట్టాము. అండ్ మంచిగా నానడానికి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అనేసి. దీంట్లోకి ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాము. అండ్ దీంట్లో కొన్ని కలిపి, అండ్ బిర్యానీ చేసేటప్పుడు మనం లేయర్స్ వేసుకుంటాం కదా, దానిపైన కూడా వేసుకోవడానికి ఆల్రెడీ తీసాము. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో మిక్స్ చేసుకొని బాగా మళ్ళొకసారి కలుపుకుందాము. అండ్ మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, ఎంతమంది ఇలా చేసుకుంటారో ఒక్కసారి కామెంట్లో వేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం నెయ్యి ఎక్కువ వేయలేదు, కాజు కూడా వేసాము. అండ్ ఎక్కువ నెయ్యి వేయడం వల్ల అదే డామినేట్ అవుతుందని కొంచెం తక్కువనే వేసాము మేమైతే. అండ్ ఇంకా అది ఒక సైడ్కి పెట్టేసాము. ఒక 1 అవర్ మ్యారినేషన్ అని చెప్పాం కదా, అది ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్. ఆ మ్యారినేషన్ అయ్యేలోపు మనం ఇక్కడ వాటర్ పెట్టుకొని అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఇంకా బిర్యానీ కోసం అయితే రెడీ చేసి, ఇందులో ఏమేమి వేసుకున్నామంటే ఫస్ట్ వాటర్ అయితే యాడ్ చేసాం. వాటర్లో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అండ్ స్టార్, ఇంకా హోల్ గరం మసాలా అన్నీ ఉంటాయి కదా, అండ్ బగారా ఆకు, అవన్నీ వేసి, అండ్ మంచి రోలింగ్ బాయిల్ రావాలనేసి వచ్చినప్పుడు, అండ్ ముందుగానే నేను బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను అవి కూడా. అండ్ రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత వాటిని కూడా ఇందులో యాడ్ చేస్తాను. ఇందులో కొన్ని కర్రీ లీవ్స్, కొత్తిమీర, అండ్ పుదీనా కూడా యాడ్ చేసాము. అండ్ పచ్చిమిర్చిలు కూడా వేసాము. సాల్ట్ అయితే కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే బిర్యానీలో మనం మసాలాస్ కలిపినప్పుడు ఆల్రెడీ అందులో కూడా యాడ్ చేసాం కాబట్టి ఇందులో కొంచెం చూసుకొని వేసుకోండి. అండ్ ఇందులో కూడా పైనుంచి కొంచెం నెయ్యి అనేది వేసాము. అండ్ దాని తర్వాత ఒక లెమన్ కూడా, 1 లెమన్ అయితే పిండుకోండి.
అండ్ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు దీన్ని అలా వదిలేస్తే అదే మంచిగా అవుతుంది. ఇలా అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేసుకొని మంచిగా అన్నీ వేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకొని కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసాం. అండ్ ఇక్కడ ఇదైతే చికెన్ ఫ్రై అండ్ కొంచెమే అండ్ నీట్గా చేసాం. అండ్ మూట పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇలా మంచిగా రోలింగ్ బాయిల్ వచ్చేసింది అండ్ ఎసరు వచ్చేసింది. అండ్ ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకుందాము. అండ్ నేను నానబెట్టుకున్న రైస్ 1 kg అండ్ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోవడం వల్ల మంచిగా బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది అనేసి ఇలా నానబెట్టుకొని ముందే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనం ఈ వాటర్లో యాడ్ చేసుకుందాం. చూడు కుర్రి పాలెం పుల్లడంటే తెలియనోడు ఎవడలేడు. రైస్ అంతా వేసుకొని మంచిగా కలుపుకొని అండ్ వదిలేసేద్దాం. ఫస్ట్ 50%, 70% అలా 80% అలా 3 లేయర్స్ అయితే వేసుకుందాం అనుకున్నాము. అండ్ ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి దీన్ని వదిలేస్తాను ఒకసారి కలిపేసి. అండ్ ఎక్కువగా కలపడం వల్ల కూడా అన్నం అనేది విరిగిపోతుంది, అందుకే స్లోగా కలుపుకోండి. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూతనైతే పెట్టేశాను నేను. అండ్ మూత పెట్టేసుకొని ఇంకా ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే అన్నం అనేది ఇలా ఉడికిపోయింది లేని అనేది మనం ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. అలా మీరు చెక్ చేసుకొని అలా వేసుకోండి. అండ్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఎంత బాగుందో చూస్తారు. ఆఫ్టర్ 1 hour చెప్పు ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ. ఓకే, నువ్వు తింటావా? తింటా బిర్యానీ. అండ్ ఇప్పుడు ఒక ఫస్ట్ లేయర్ అయితే వేసేస్తున్నాము. నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ స్ప్రెడ్ చేసుకోవడం కూడా ఒక్కటే దగ్గర కాకుండా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది మంచిగా వస్తుంది. ఒకే దగ్గర ముద్దలుగా వేయడం కన్నా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి, మంచిగా ఇట్లా స్ప్లిట్ చేసుకోండి వేసిన తర్వాత కూడా. అండ్ వేసిన వెంబడే మళ్ళీ మూత కూడా పెట్టేసేయండి, ఎందుకంటే దమ్ అనేది పోతుంది కాబట్టి. అండ్ మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుందాం. బాయ్. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ అయితే వేసుకుందాము. ఇలా మంచిగా అంత రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎస్, నువ్వు తింటావా? తింటా. ఓకే, తింటా. బాయ్. అండ్ ఇప్పుడైతే థర్డ్ లేయర్ వేసేసుకుందాం. ఇంకా ఫైనల్గా థర్డ్ లేయర్ వేసుకున్న తర్వాత అయితే మంచిగా అంత నీట్గా స్ప్రెడ్ చేసుకొని అండ్ మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా
ఇట్లా పైన గార్నిషింగ్ కోసం ఇట్లా వేసేసుకొని లిడ్ పెట్టి ఇంకా పొయ్యి మీద ఒక 15 మినిట్స్ అలా పెట్టేస్తాం. అండ్ హై ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ అయితే పెట్టాము. హై ఫ్లేమ్ మీద అయితే 15 మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ దాని కింద ఒక ఐరన్ ప్యాన్ అయితే పెట్టి చిన్న మంట మీద ఇంకో 15 మినిట్స్ తిప్పుకుంటూ అలా చేసాము, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందనేసి. అండ్ బిర్యానీ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అలా చేయడం వల్ల ఎక్కడ మాడలేదు, నీట్గా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా మీరే అసలు ఎంత బాగుందో. మా బిర్యానీ వీడియో అయితే నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా సర్వ్ చేసుకుంటున్నాను అండ్ టేస్ట్ చూస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను తిన్నాను. అండ్ ఇదండి ఈరోజు వీడియో. అండ్ సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. అండ్ నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మేము చేసిన ఈ ప్రొసీజర్ మీరు కూడా ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్ట్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే టేస్ట్ అంత బాగుందన్నమాట. అండ్ పర్సనల్గా చెప్తున్నాను, ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. తప్పకుండా సూపర్ వస్తుంది, అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేను అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.